హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను స్ట్రెస్ బస్టర్స్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నా డైలీ పనులు చేసుకుంటూ మీతో ఈ విషయాలు పంచుకుంటాను. మీరు వర్కింగ్ ఉమెన్ అయినా హోమ్ మేకర్ అయినా వీడియో యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా థాట్స్, నా ఎక్స్పీరియన్సెస్ నా డైలీ వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ హెల్దీగా స్టార్ట్ చేస్తున్నానండి. వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నారనమాట. అదే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మా హస్బెండ్కి. సో అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ వేసేసి నేను బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఫ్రెండ్స్, నేను స్ట్రెస్ బస్టర్ గురించి మాట్లాడుతున్నాను కదా. స్ట్రెస్ బస్టర్ అంటే ఒత్తిడి తగ్గించేది అని అర్థం. మీరు హౌస్ వైఫ్గా ఉండాలా లేకపోతే జాబ్ చేయాలా అనేది మీ పర్సనల్ చాయిస్. ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చి జాబ్ సాక్రిఫైస్ చేస్తారు కొందరు లేడీస్, నాలాగా అనమాట. అండ్ కెరీరే నాకు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఎలాగో అలాగ మేనేజ్ చేయొచ్చులే అనుకుంటారు ఇంకొందరు. ఏది ఏమైనా అందరికీ స్ట్రెస్ అనేది తప్పదు. మరి మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మీకోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మీ హెల్త్ అయితే మీరు తీసుకునే డైట్, స్లీప్, ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ మీద ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోండి. సో ఒత్తిడి జీవితంలో ఒక భాగమే, కానీ అది ప్రతిరోజు ప్రతి పూట ఉంటే మాత్రం దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు. అది మన హెల్త్కి ఎంతో హాని చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఒత్తిడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అందుకు మీరు చేయవలసినవి చాలా చిన్న పనులే ఉన్నాయి. అవేమిటో చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసి వాకింగ్ అండి. వాకింగ్ అయితే చాలా సింపుల్ థింగ్, చాలా చిన్న పని, కానీ మనం దానికి అశ్రద్ధ చేస్తాము. అలా కాకుండా రోజులో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసి మనం వాకింగ్కి వెళ్తే మన మెదడు, మనసు రెండు కూడా రిఫ్రెష్ అవుతాయి. హ్యాపీగా వాకింగ్లో ఒకరినొకరు డిస్కస్ చేసుకుంటూ ఫ్రెండ్స్ అవుతారు. హ్యాపీగా మన ఇంటి ముందే కానీ మన గార్డెన్లో కానీ వాక్ చేస్తే అది హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఆ స్ట్రెస్ బస్టర్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అండ్ ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్ ఏదో చెప్పినా అండి, మ్యూజిక్ వినండి. మీకు నచ్చే, మీకు ప్రశాంతంగా అనిపించే ఏ మ్యూజిక్ అయినా వినండి. గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి బీపీ రెడ్యూస్ చేస్తుంది. అండ్ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ని కూడా తగ్గించే పవర్ అయితే మ్యూజిక్కి ఉంది. మ్యూజిక్ వినటమే కాదు, మీకు నచ్చిన పాటలు స్లోగా హమ్ చేసుకోండి. ఇంకా స్ట్రెస్ బస్టర్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాను. దాంతోపాటు వాటర్ మెలన్ జ్యూస్ అనమాట. దీంట్లో నేను రాత్రి నానబెట్టిన కటోరీ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుందండి. మంచి హీట్ తగ్గించే ఏజెంట్ అనమాట. ఇది యాడ్ చేసి నేను బిర్యానీ అయితే ఇచ్చేస్తాను. అయితే మన డిస్కషన్లో ఇంకోటి స్ట్రెస్ బస్టర్ ఏది అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అండి. మీకు కుట్లు, అలుకులు వచ్చిన, స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ అయినా, ఆ పనులు బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు చేసి చూడండి. మీరు తయారు చేసిన కొత్త డిజైన్ని చూసి నిమిషాల్లో స్ట్రెస్ అయితే తగ్గిపోతుంది. నాకైతే ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం. నేను డిజైన్ చేసుకున్న ఈ చీర చూసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఫేర్వెల్ పార్టీ ఉంది, ఇలాంటిదే సేమ్ డిజైన్ చేస్తావా అని అడిగింది. నాకు టైం లేకపోయినా ఓకే చెప్పాను. ఎందుకంటే ఆ క్రియేటివిటీతో నాకు వచ్చే ఆనందం ఒక స్ట్రెస్ బస్టర్ నాకు. మన బిజీ లైఫ్లో అంత టైం ఉందా అనుకుంటున్నారా? కానీ టైం తీయాల్సిందేనండి, మన ఇంట్రెస్ట్ని బట్టి. నాకైతే ఆ క్రియేటివిటీ చాలా ఇష్టం, డిజైన్ చేయటం. సో నేను టైం తీసి ఆ పని చేస్తున్నాను. అండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే అది రెడీ అయ్యాక నేను ఒక ఫోటో కూడా తీసుకొని నేను ఫోన్లో పెట్టుకుంటాను. సో అంత హ్యాపీనెస్ వస్తుందన్నమాట. మీకు కూడా ఇలాంటివి కుట్లు, అల్లికలు అలాంటివి ఏమైనా వచ్చినా, స్టిచ్చింగ్ వచ్చినా కూడా మీరు పక్కన పెట్టేయకుండా ఆ హాబీని టైం తీసి కుట్టుకుంటూ ఉండండి, చేసుకుంటూ ఉండండి. మంచి స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తుంది అది. ఇది ఒక ప్లెయిన్ టిష్యూ శారీ అండి. దీనికి నేను ఏం చేస్తున్నానంటే లేస్ బార్డర్ తీసుకొచ్చి కుడుతున్నాను అనమాట. దాని తర్వాత ఒక మంచి హెవీ బ్లౌజ్తో డిజైన్ చేస్తాను. బ్లౌజ్ అనేది టైలర్ దగ్గర ఉంది, వచ్చాక నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అప్పటి వరకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తానేమో. సో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా డిజైనింగ్ అన్న, షాపింగ్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. అవొక స్ట్రెస్ బస్టర్స్ అనమాట నాకు.
అండ్ అంతేకాకుండా డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు, ప్రాణం అనమాట. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చేసాననమాట డాన్స్‌కి. కానీ పిల్లలు పుట్టాక, వాళ్ళు పెరిగాక ఇప్పుడిప్పుడు మళ్ళీ నేను డాన్స్ ఒక హాబీలాగా మార్చుకున్నాను. ఏ చిన్న వేడుకైనా సరే డాన్స్ చేయడం మాత్రం చాలా అంటే చాలా ఇష్టం. మంచి స్ట్రెస్ రిలీవర్ అండి అది. ట్రస్ట్ మీ. సో, ఇప్పుడైతే డిన్నర్ టైమ్ అయింది కాబట్టి నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. డిన్నర్‌లో రోటీ అండ్ బటర్ చికెన్ చేస్తున్నానండి. బటర్ చికెన్‌కి బోన్‌లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ పెట్టుకున్నా, హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా చాలండి. టెక్స్చర్ అనేది స్మూత్‌గా, యమ్మీగా, సాఫ్ట్‌గా ఉంటుందనమాట. అండ్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్. ఆనియన్ అండ్ టొమాటోస్ కట్ చేసేసుకొని ఒక ప్యాన్‌లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లో కాజు అండ్ కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేయాలి. ఇది కుక్ అయ్యేలోపు ప్యారలెల్‌గా నేను పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాననమాట, చపాతీ పిండి. అండ్ ఒక సైడ్ ఇదైతే కుక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో సైడ్ అయితే నేను చికెన్ పీసెస్ తీసుకొచ్చేసి షాలో ఫ్రై చేయాలండి. బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి నేను షాలో ఫ్రై చేస్తాను. పీసెస్ అనేవి ఇలా ఉండాలనమాట. బ్రెస్ట్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం సన్నగా పొడుగ్గా చేసుకుంటే మంచి రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటాయి చికెన్ పీసెస్ అనేవి. సో, కొద్దిగా బటర్, కొద్దిగా ఆలివ్, ఫస్ట్ ఈ చికెన్ పీసెస్ అయితే ఆలివ్ ఆయిల్‌లోనే నేను షాలో ఫ్రై చేస్తానండి. మళ్ళీ గ్రేవీ తయారయ్యేటప్పుడు నేను కొంచెం బటర్ అనేది యాడ్ చేస్తాననమాట. సో, వన్ బై వన్ ఇట్లా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఏదైతే కుక్ చేసుకున్నామో టొమాటోస్ అండ్ ఆనియన్స్, అది మళ్ళీ మిక్సీలో పేస్ట్ లాగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కలిపేసి ఇంకా ఈ పీసెస్ వేసేయడమే. చాలా సింపుల్. చాలా యమ్మీగా ఉంటుందనమాట. సో, నేను చెప్పిన స్ట్రెస్ బస్టర్స్ అన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇవన్నీ ఒత్తిడి తగ్గించే పద్ధతులండి. ఇవే కాక ఇంట్లో ఒక చోట మీకు ప్రశాంతతనిచ్చేలా మొక్కలు, బుక్స్, వంట, గార్డెనింగ్, డాన్స్ చేయడం, బొమ్మలు వేయడం, మీకు నచ్చిన ఫోటోస్ చూసుకోవడం, మీ బెస్ట్ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు స్ట్రెస్ నుండి రిలీఫ్‌ని ఇస్తాయి. అసలు స్ట్రెస్ ఎందుకొస్తుందండి? మనం ఎప్పుడైతే పనిని పర్ఫెక్ట్‌గా టైంకి చేయాలనుకుంటామో అది జరగనప్పుడు వస్తుంది. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, అటు వంట చేయాలి, ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి. ఇవన్నీ పనులు కూడా మన మైండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఆఫీస్ వర్క్, లేడీస్ అయితే ఆఫీస్ వర్క్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సో, కొంచెం సేపు పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తే ఇంకో దాని మీద అటెన్షన్ తగ్గుతుంది. పోనీ వంట పనిలో బిజీగా ఉంటే పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నాం అన్న గిల్టీ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదండి. మనకు మనం పనులన్నీ మేనేజ్ చేసుకోవాలి. పనుల్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ప్లాన్డ్‌గా పనులు చేసుకోవాలి. అప్పుడు స్ట్రెస్ అనేది ఉండదనమాట. ఇక్కడైతే మా బటర్ చికెన్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఐ మీన్ దీంట్లో కొన్ని స్పైసెస్ అయితే ఇప్పుడు యాడ్ చేయాలనమాట. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసి ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత ఇందులో గరం మసాలా హోమ్‌మేడ్ అండి ఇది. నేను హోమ్‌మేడ్ గరం మసాలా వీడియో అయితే చేశాను. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. అండ్ మీకేమైనా వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ దీనికి మంచి రెస్టారెంట్ కలర్ రావాలి అంటే కాశ్మీరీ మిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అనమాట. కలర్ బాగా వస్తుంది. అంత కారం అనిపించదు ఇది. సో, తర్వాత నేను ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంచెం సేపు 10 మినిట్స్ కుక్ చేశాక ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ప్యారలల్‌గా నేను రోటీస్ కూడా చేసేస్తున్నాను. రోటీ కూడా రెడీ అయిపోయింది. సో, మా డిన్నర్ టైం అయితే అయిపోతుంది. ఇదండి మరి నా స్ట్రెస్ బస్టర్స్ వీడియో అనమాట ఇది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. మరి మీరు ఏ స్ట్రెస్ బస్టర్‌ని ఎంచుకుంటారో మీ ఇష్టం.
ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.